బంగారం, వెండి ధరలు అకస్మాత్తుగా పెరగడానికి కారణం ఏంటి? ప్రపంచంలో ఉన్న అనేక దేశాలు అమెరికాలోని డాలర్ మీద నమ్మకం కోల్పోయినియి. ఇదివరకు రష్యాని ఎడిపించడానికి స్విఫ్ట్ సిస్టమ్‌ని తీసేసినప్పుడే ఒక్క కోపమొచ్చింది ప్రపంచానికి. కానీ బయటికి చెప్పుకోలేదు. ఓ రకంగా కౌకు దెబ్బ లాంటిది అది ప్రపంచానికి. అదే సందర్భంలో ప్రతి దేశం మీదన ఆర్థిక ఆంక్షలు పెడుతూ డాలర్లతో ఇబ్బంది పెడుతున్నటువంటి వేళన, ఇక ప్రపంచ దేశాలు ఎవరికాళ్ళు సొంత ఆలోచన చేస్తున్నాయి. తమ దగ్గర ఉన్నటువంటి డబ్బులతో డాలర్లు కొని అయి కాస్త దగ్గర పెట్టుకుంటే చివరికి ట్రంప్ వచ్చి ఆ బాండ్లు చెల్లవని చెప్పేసి, లేకపోతే ఆ డబ్బుల్ని తను స్వాధీనం చేసుకుంటే మనదేంటి రష్యానే దెబ్బతిన్నప్పుడు మనమెంత అన్నటువంటి ఆలోచన వచ్చింది. ఫలితంగా ఎవరికి వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డాలర్ రిజర్వ్స్‌ని అమ్మేసుకొని, దాంతో బంగారం, వెండి కొని రిజర్వ్స్‌గా పెట్టుకున్నారు. ప్రపంచ రిజర్వ్ బ్యాంక్స్ అన్నీ కూడా యుద్ధ వాతావరణాల మధ్యన తమ దగ్గర ఉన్న డబ్బులతో బంగారం, వెండిని కొని రిజర్వ్స్ పెట్టుకున్నాయి. ఈవెన్ ఇప్పుడు రష్యా అయితే ఆహ్, భారతదేశ చరిత్రలోనే లేనంతగా భారతదేశానికి 5 రెట్ల హైయెస్ట్ బంగారాన్ని ఎక్స్‌పోర్ట్ చేసిందట. తాజా లెక్క ప్రకారం చూస్తే $50,000,000 డాలర్ల బంగారం భారతదేశానికి ఈ జనవరి, అక్టోబర్ క్రిందట ఏడాది జనవరి నుంచి అక్టోబర్ మధ్యన అమ్మిందట. ఇది తాజాగా నోవోస్3 వాళ్ళకి సంబంధించినటువంటి మీడియా ఫోకస్ చేస్తున్నటువంటిది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా. అదే సమయంలో ఆగస్టు నుంచి 23.44 మిలియన్ మెట్రిక్ టన్నుల షిప్మెంట్స్ నడిచినాయి. హైయెస్ట్ 2021 తర్వాత 21లోనే 26.9 ఇంతవరకు హైయెస్ట్ అయితే, ఆహ్, ఆ తర్వాత మళ్ళీ ఇదే హైయెస్ట్ అనమాట. ఓవరాల్‌గా చూసుకుంటే బంగారం, వెండి ధరలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నటువంటి వేళ అది కంట్రోల్ అవుతాయా లేదా అనేటటువంటిది ప్రపంచ యుద్ధ వాతావరణాల ముగింపు మీద ఆధారపడి ఉంటుంది. అది కొనసాగితే గనక కష్టం.